తన వంకర బుద్ధిని మరోసారి బయట పెట్టినట్లయింది. భారత్లో ఎయిర్ బేస్లపై దాడికి ప్రయత్నించి అది విఫలమైంది. పాక్ రేంజర్లు దాడులను భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొడుతోంది. పాకిస్తాన్కి చెందిన 3 ఫ్లైట్లను ఒక F-16 అలాగే 2 JF-17లను కూల్చేసింది. అలాగే 10 డ్రోన్లను కూల్చేసింది భారత ఆర్మీ. పాక్ దొంగ దాడులను సమర్థవంతంగా తిప్పికొడుతోంది భారత సైన్యం. జమ్మూ ఎయిర్పోర్ట్ పై డ్రోన్తో దాడికి ప్రయత్నించింది పాకిస్తాన్. మొత్తం 7 చోట్ల భారీ శబ్దాలతో పేలుడు సంభవించినట్లుగా తెలుస్తోంది. పాకిస్తాన్కు భారత ఆర్మీ బలగాలు ధాటిగా బదులిస్తున్న పరిస్థితి. దీంతో జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, పంజాబ్, గుజరాత్లో కరెంటు నిలిపివేశారు. ప్రజలంతా ఇళ్లల్లోనే ఉండాలని ఆర్మీ హెచ్చరించింది. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నట్లుగా తెలుస్తోంది. పాకిస్తాన్ దొంగ దెబ్బను తిప్పికొడుతున్నాయి ఆర్మీ బలగాలు. పాకిస్తాన్కు చెందిన 8 మిస్సైళ్లను 10 డ్రోన్లను S-400 సిస్టమ్స్తో ధ్వంసం చేసింది భారత సైన్యం. పాకిస్తాన్కు చెందిన F-16ను భారత్ కూల్చివేసింది. ఈ F-16ను పాకిస్తాన్ చైనా నుంచి కొనుగోలు చేసింది. ఇక మొత్తం 15 నగరాలపై పాకిస్తాన్ దాడికి ప్రయత్నించింది. సరిహద్దులో ఇండియన్ ఎయిర్ బేస్లను పాకిస్తాన్ టార్గెట్ చేసింది. ముఖ్యంగా జమ్మూ, పఠాన్కోట్, ఉదంపూర్ ప్రాంతాల్లో డ్రోన్లతో దాడులకు ప్రయత్నించింది పాకిస్తాన్. ఈ అటాక్ను సమర్థవంతంగా ఇండియన్ ఆర్మీ ఎదుర్కొంది. పాకిస్తాన్ ఫైటర్ జెట్లు, డ్రోన్లను బలగాలు కూల్చేశాయి. 20కి పైగా పాక్ మిస్సైళ్లను మన ఆర్మీ కూల్చేసింది. ఈ రాత్రికి వార్ మరింత ఉధృతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. हाँ, रेड लाइट दिख रही है बस. भाई यार यहाँ से फेंक रही है एयरपोर्ट से. పాకిస్తాన్ వంకర బుద్ధిని మరోసారి బయటపెట్టింది. భారత్లో ఎయిర్ బేస్లపై దాడికి ప్రయత్నించి విఫలమైంది. పాక్ రేంజర్లు దాడులను భారత సైన్యం తిప్పికొడుతోంది. పాకిస్తాన్కు చెందిన 2 ఫైటర్ ఫ్లైట్లను ఒక F-16, ఒక JF-17లను కూల్చేసింది భారత్. అలాగే 10 డ్రోన్లను కూల్చేసింది భారత ఆర్మీ. పాక్ దొంగ దాడులను సమర్థవంతంగా తిప్పికొడుతోంది భారత సైన్యం. జమ్మూ ఎయిర్పోర్ట్ పై డ్రోన్తో దాడికి ప్రయత్నించింది పాకిస్తాన్. మొత్తం 7 చోట్ల భారీ శబ్దాలతో పేలుళ్లు సంభవించినట్లుగా తెలుస్తోంది. పాకిస్తాన్కు భారత ఆర్మీ బలగాలు ధాటిగా బదులిస్తున్నాయి. దీంతో జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, పంజాబ్, గుజరాత్లో కరెంటు నిలిపివేశారు. ప్రజలంతా ఇళ్లల్లోనే ఉండాలని ఆర్మీ హెచ్చరించింది. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాకిస్తాన్ దొంగ దెబ్బను తిప్పికొడుతున్నాయి ఆర్మీ బలగాలు. పాకిస్తాన్కు చెందిన 8 మిస్సైళ్లను 10 డ్రోన్లను S-400 సిస్టమ్స్తో ధ్వంసం చేసింది భారత సైన్యం. పాకిస్తాన్కు చెందిన F-16ను భారత్ కూల్చేసింది. ఈ F-16ను పాకిస్తాన్ చైనా నుంచి కొనుగోలు చేసింది.
మొత్తం 15 నగరాలపై పాకిస్తాన్ దాడికి ప్రయత్నించింది. సరిహద్దులో ఇండియన్ ఎయిర్ బేస్లను టార్గెట్ చేసింది పాకిస్తాన్. ముఖ్యంగా జమ్మూ, పఠాన్కోట్, ఉదంపూర్ ప్రాంతాల్లో డ్రోన్లతో దాడులకు ప్రయత్నించింది పాకిస్తాన్. ఈ అటాక్ ను సమర్థవంతంగా ఇండియన్ ఆర్మీ ఎదుర్కొంది. పాకిస్తాన్ ఫైటర్ జెట్లు, డ్రోన్లను బలగాలు కూల్చేశాయి. 20కి పైగా పాక్ మిసైళ్లను మన ఆర్మీ కూల్చేసింది. ఈ రాత్రికి వార్ మరింత ఉధృతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. हाँ बनाया वीडियो से। ओ भाई ये वही वाले हैं। భారత్ పాక్ సరిహద్దుల్లో ఉన్న పరిస్థితిని మనం స్క్రీన్ పై చూస్తూ ఉన్నాం. పూర్తిగా బ్లాక్అవుట్ చేసి ఉంచారు. అయితే పాక్ ప్రయోగించిన డ్రోన్లను భారత్ సమర్థవంతంగా కూల్చేస్తున్న విజువల్స్ మనం ఆన్ స్క్రీన్ చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం భారత్ పాక్ సరిహద్దులో ఉన్న ఉద్రిక్త పరిస్థితికి సంబంధించిన విజువల్స్ అవి. పాక్ కవ్వింపు చర్యలకు భారత్ ఆర్మీ ధీటుగా సమాధానం ఇస్తున్న దృశ్యాలను మనం స్క్రీన్ పై చూస్తున్నాం. జమ్మూ, రాజస్థాన్, పంజాబ్, గుజరాత్, అమృత్సర్లో హై టెన్షన్ నెలకొంది. పాకిస్తాన్ దాడులకు తెగబడుతూ ఉండటంతో ఆర్మీ బలగాలు సమర్థవంతంగా తిప్పికొడుతున్నాయి. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో ఆర్మీ బలగాలు కూడా మోహరించాయి. పాక్ దాడులను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాయి. పాకిస్తాన్ సరిహద్దు రాష్ట్రాల్లో కూడా భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. సరిహద్దు ప్రాంతాల్లో ఉండే అన్ని జిల్లాల్లో కరెంటు నిలిపివేసి ఇంటర్నెట్ను కూడా బంద్ చేశారు. పాకిస్తాన్ కు చావు దెబ్బ తగులుతున్నా తీరు మార్చుకోవటం లేదు. భారత్తో దాడికి ప్రయత్నిస్తూనే ఉంది. అయితే ఎటు నుంచి అటాక్ చేసినా సరే భారత బలగాలు తిప్పి కొడుతున్నాయి. కుక్కతోక వంకర అన్నట్లుగా ప్రవర్తిస్తోంది పాకిస్తాన్. ఉదయం నుంచి తోక జాడించడానికి ప్రయత్నించిన పాకిస్తాన్ కు భారత ఆర్మీ గట్టిగానే బుద్ధి చెప్తోంది. భారత సైనిక స్థావరాల లక్ష్యంగా డ్రోన్లు, క్షిపణులతో దాడులకు యత్నించిన పాక్ కు దడ పుట్టేలా మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ చుక్కలు చూపించాయి. S-400 సుదర్శన్ చక్ర గగనతల రక్షణ వ్యవస్థను ఉపయోగించి పాక్ మిసైళ్లను గాల్లోనే పేల్చేశాయి భారత బలగాలు. అంతేకాదు పాకిస్తాన్ గగనతల రక్షణ వ్యవస్థలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది ఇండియన్ ఆర్మీ.
చైనాకు చెందిన HQ-9 రక్షణ వ్యవస్థలను ఉపయోగిస్తున్న పాకిస్తాన్ భారత్లో సరిహద్దు రాష్ట్రాల్లో డ్రోన్లు క్షిపణి దాడులకు యత్నించింది. 15 చోట్ల దాడులకు ప్రయత్నించింది పాకిస్తాన్ ఆర్మీ. అవంతిపుర, శ్రీనగర్, జమ్మూ, పఠాన్కోట్, అమృత్సర్, కపర్తలా, జలంధర్, అదంపూర్, బఠిండా, చండీగఢ్, నాల్, ఫలోడి, భుజ్ తదితర ప్రాంతాల్లో మన సైనిక స్థావరాలను లక్ష్యంగా అటాక్ చేయాలని పాక్ ప్రయత్నించింది. అయితే వీటిని ఇంటిగ్రేటెడ్ కౌంటర్ యుఏఎస్ గ్రిడ్ గగనతల రక్షణ వ్యవస్థలతో సమర్థవంతంగా అడ్డుకుంది భారత సైన్యం. పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టేలా వివిధ ప్రాంతాల్లో ఉన్న గగనతల రక్షణ రాడార్లు, పలు వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని భారత సైన్యం విరుచుకుపడింది. లాహోర్లో ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను ధ్వంసం చేసింది భారత ఆర్మీ. ఇటు పంజాబ్లో ఫిరోజ్పూర్ వద్ద పాక్ చొరబాటుదారుణ్ణి బీఎస్ఎఫ్ బలగాలు కాల్చి చంపేశాయి. అంతర్జాతీయ సరిహద్దు దాటేందుకు యత్నించిన గుర్తు తెలియని వ్యక్తిపై జవాన్లు కాల్పులు జరిపారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ వైపుకు చొరబాట్లు పెరిగాయి. ఇప్పటికే 3 అనుమానిత వ్యక్తులు బీఎస్ఎఫ్ అధీనంలో ఉన్నారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ధర్మశాలలో ఐపీఎల్ మ్యాచ్ నిలిపివేశారు. బ్లాకౌట్ కారణంగా పంజాబ్ ఢిల్లీ మ్యాచ్ ను రద్దు చేశారు. ప్రేక్షకులు తక్షణం స్టేడియం నుంచి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ప్రధాని మోదీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ భేటీ అయ్యారు. సరిహద్దుల్లో తాజా పరిస్థితిపై చర్చిస్తున్నారు. మరోవైపు జమ్మూ కాశ్మీర్ పరిస్థితిపై రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమీక్షిస్తున్నారు. త్రివిధ దళాల అధిపతులతో రాజ్నాథ్ సింగ్ భేటీ అయ్యారు.